నాకు ఈ సభకు రావాలి రాకూడదని ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. కానీ మా న్యాయమూర్తి హిరేమఠ్ గారు చెప్పేవాళ్ళు, న్యాయమూర్తి గోపాలగౌడ్ అంటే కర్ణ వంశము అంటని చెప్తుండ్రి. ఎందుకంటే కర్ణుడు ఇచ్చిండే ఇట్లా మాటని తప్పేది లేదు అనే ఇట్లా విషయం. కాబట్టి నేను ఇచ్చిన మాటకి జనార్దన్ గారికి, విక్రమ్ పూలా గారికి, చంద్రబాబు నాయుడు ఈ దేశం నాయకుడు, రాజకీయ ముత్సద్ది, కార్మిక శ్రేయోభిలాషి, మహిళల శ్రేయోభిలాషి, దీనదళితుల ఒక నాయకుడు, ఈ దేశానికి ఒక నాయకత్వం ఇచ్చిండేట్లా ఒక రాజకీయ ముత్సద్ది పుస్తకము ఈనాడు ఆవిష్కరణము విక్రమ్ పూలా గారు రాసినారు అని చెప్పినప్పుడు ఎన్నో నాకు సమస్యలు ఉన్నా కూడా నా ఆత్మసాక్షి చెప్పింది ఈ సభకు రావాలి, ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి అనే దానికోసము ఇక్కడ నేను బెంగళూరు ఇంకా తెల్లారి వచ్చి ఈ సభలో పాల్గొన్నాను. ఈ పుస్తకాన్ని చాలా హృదయవంతంగా నా హృదయం ఐఎమ్ హార్ట్ఫుల్లీ I have launched this book, which is useful book to the people of Andhra Pradesh, the women, the scheduled caste, scheduled tribe, the lawyers, youth, thinkers, teachers, laureates, everybody of this part of the nation. ఇంతే కాదు, ఈ పుస్తకం ఆవిష్కరణము సత్యాంశాలు విక్రమ్ పూలా గారు చాలా స్పష్టంగా నగ్న సత్యాల్ని ఈ పుస్తకంలో చిత్రీకరించారంటే తప్పు కాదు. 1978లో చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి, పల్లెనింక, చిత్తూరు జిల్లా శాసనసభ్యుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యి విద్యార్థి నాయకుడిగా పేరు పొందాడు. సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో గుర్తించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసినారు. 3 సంవత్సరాలు అయిన తర్వాత, 3.5 సంవత్సరం తర్వాత ప్రపంచంలో నట సామ్రాట్ కృష్ణ అవతారము, దుర్యోధన అవతారము, రావణ అవతారము, మానవీయ దేవుడుగా పేరు పొందిన ఎన్టీ రామారావు గారి అల్లుడుగా 81వ ఇస్వీలో ఆయనకి వివాహం జరిగింది. 78వ సంవత్సరం ఇంకా ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రజ్ఞ, రాజకీయ నాయకత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశంకే కాదు, ఇడీ దేశానికే ఒక నాయకత్వం ఇచ్చేట్లా, ఒక రాజకీయ పాత్రని వహించేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ కాలఘట్టంలో ఈ పుస్తకం ఆవిష్కరణము విక్రమ్ పూలా గారు జర్నలిస్టుగా ఇడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుగా పేరు పొంది ఇప్పుడు చిత్రమాధ్యమలో యాంకర్గా పనిచేస్తుండేట్లా విక్రమ్ పూలా గారు ఆయన బాల్యము, విద్యార్థి దిశ, విద్యార్థి నాయకుడు, రాజకీయంగా ఎలా పెరిగినాడు అనేట్లా విచారాలని స్పష్టంగా చిత్రీకరించారు ఈ బుక్లో. ఈ బుక్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి ఒక రాజకీయ ప్రయాణము ఎలా జరిగింది, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఈయన పెద్ద రాజకీయ ముత్సద్ది అంటే రాజకీయ నాయకునికి, రాజకీయ ముత్సద్దికి వ్యత్యాసాలు ఉన్నాయి. రాజకీయ ముత్సద్దని ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కూడా పిలిచేది లేదు. రాజకీయ ముత్సద్ది అంటే దేశం గురించి,
మనుషుల్ని గురించి, సమాజాన్ని గురించి, సమాజ వ్యవస్థను గురించి, సుధారణల గురించి, మానవ సంపన్మూలాన్ని క్రోడీకరించి సమాజ వ్యవస్థని ఎలాగే అభివృద్ధి చేయాలని ప్రతి క్షణము ఆలోచన చేసేట్లా ఒక నాయకుడికి మాత్రమే రాజకీయ ముత్సద్దని పిలుస్తారు. దయచేసి మీరు కొంచెం ఆమెటేయండి. హలో, మీరు కొంచెం ఆమెటేయండి. ప్లీజ్ స్టాప్ ఇట్, ప్లీజ్ స్టాప్ ఇట్ నౌ. ప్లీజ్ స్టాప్ ఇట్. కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క ప్రజ ఆంధ్రప్రదేశంలో ఉండేవాళ్ళు ఇది చూడాలి, చదవాలి, విషయాల్ని తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం రాష్ట్రం, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ విభజ్యమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2014 ఇంకా 2019 ఇస్వీ వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆడళితము ప్రజాన్యానికి ప్రజాతంత్రములో నమ్మకం పెట్టుకొని జనాల అభివృద్ధి కోసము, రైతుల అభివృద్ధి కోసము, యువకుల అభివృద్ధి కోసము, విద్యార్థుల అభివృద్ధి కోసము పాటుపడిండేట్లా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రాజకీయ ముత్సద్ది ఎలా అని మేము పిలుస్తామంటే, పిలాలంటే రాజకీయ వ్యవస్థని ఇడీ భారతదేశంలో ఈయన పాత్ర చాలా అమోఘమైనట్లా అనేది అనే విచారాన్ని చెప్పితే తప్పు కాదు. ఎందుకంటే 1996 ఇస్వీలో అప్పుడు పార్టీలు మెజారిటీగా లేకుండా ఉన్నప్పుడు దేవేగౌడ నా రాజ్యము ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన మరియు లెఫ్ట్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ వీళ్ళందరూ చేరుకొని దేవేగౌడ్ని ముఖ్యమంత్రి చేసినట్లుగా ఇది పేరు కీర్తి చంద్రబాబు నాయుడు గారికి. ఆ తర్వాత దేవేగౌడ్ గారు ప్రధానమంత్రి అయిని దిగి వచ్చినాక ఐకే గుజరాల్ని కూడా ప్రధానమంత్రి చేసినట్లుగా కీర్తి చంద్రబాబు నాయుడు గారికి. అదైన తర్వాత ఇక్కడి ఇంకా విమర్శి అక్కడ ఎన్డీఏ పార్టీకి పోయి వాజ్పేయి ప్రధానమంత్రి కూడా చేసింది కాణీపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఈయన పోయి ఈ దేశానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫెయిల్ అయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ రావాలి, అది వస్తే నిరుద్యోగ సమస్యని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం సుధారణ చేయడానికి సాధ్యమవుతుంది అని చెప్పినప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి గారు వీళ్ళు ఒప్పి జస్వంత్ సింగ్ ని ఆ సమితికి చైర్మన్ గా చేసి వీళ్ళని ఉప చైర్మన్ గా చేసి పర్యటన చేసి ప్రపంచంలో అమెరికా బిల్ గేట్ క్లింటన్ ని పిలిపించి హైదరాబాద్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో క్రాంతికారకమైనట్లా మార్పుని తెచ్చిండేట్లా ఒక పెద్ద విజనరీ చంద్రబాబు నాయుడు గారు. మిత్రులారా, మీరంతా చూసినారు 3 నెలల వెనుక యా మాదిరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్లు హైదరాబాద్ నగరంలో లాల్ బహదూర్ శాస్త్రి క్రీడాంగంలో లక్షాంతర జనము చేరి వాళ్ళు మీకు మా అన్నం ఇచ్చిండే ఇట్లా చంద్రబాబు నాయుడు కష్ట పరిస్థితిలో ఉన్నాడు, జైలు వాసంలో ఉన్నారు, మీకు తోడుగా మేము ఉంటామని లక్షాంతర జనాలు ఉండి సంపాదన చేసిండేట్లా ఒక శక్తి, ఒక నాయకత్వము ఒప్పిండేట్లా యూతులు మీరు చూసినారు. అంటే ఈ దేశం రాజకీయ మార్పాట్లని
ప్రధానమంత్రుల్ని, రాజకీయ వ్యవస్థని చేసేట్లు ఒక సామర్థ్య గల రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. బంధువులారా, అంతేకాదు నేను చెప్పినాను, హరిజన గిరిజనులకు వాళ్ళు ఒక సామాజిక న్యాయం ఇవ్వాలి. సామాజిక న్యాయం ఏంటంటే రాజ్యాంగంలో ప్రస్తావనలో చెప్తారు, సామాజిక న్యాయము దీనదళితులకి, మహిళలకి, కార్మికులకి పొందాలి. అప్పుడు మాత్రమే సరి సమానమైనట్లా సమాజ వ్యవస్థని నిర్మాణం చేసేదానికి సాధ్యమవుతుంది అని రాజ్యాంగంలో అప్పుడు అంబేద్కర్ గారు మనకిచ్చినట్ల రాజ్యాంగం 75 ఏళ్ళు వెనక ఇచ్చినట్ల రాజ్యాంగంలో చెప్పినారు. అంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన తీసుకొని అర్థించుకొని ప్రస్తావనని అనుష్ఠానంలో తెచ్చేదానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనమైన ఇంకా ఆంధ్రప్రదేశ్లో హరిజన గిరిజనులకి సామాజిక న్యాయం ఇచ్చినట్ల ఒక వ్యక్తి. అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఒకే విషయం చెప్తాను. బాలయోగి గారు ఒక హరిజన యువకుడు, వకీలుగా, మ్యాజిస్ట్రేట్గా, రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు, నీ పేరు చెప్పినాను కదా ఇప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్ 99లో వాళ్ళ కాలంలో 99లో ఆయన స్పీకర్గా చేసినాడు. అంటే ఒక హరిజన నాయకుని పార్లమెంటు సంసదీయ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఒక హరిజన నాయకుని స్పీకర్గా చేసినట్ల కీర్తి చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఎలా ఆలోచన శక్తి చంద్రబాబు నాయుడుకు ఉంది అనేది మనం గమనించాలి. అంటే హరిజనులు వెయ్యాంతర వర్షాల్లో అప్రెస్ అండ్ సప్రెస్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్, శోషణకి ఒడపడినట్ల వాళ్ళు, జాతీయ వ్యవస్థలో వాళ్ళు సామాజికంగా అన్యాయం పొందిండేవాళ్ళు. వాళ్ళని పైకి తెచ్చేదాని కోసం తెస్తేనే సమాజం సుధారణ అయ్యేదానికి సమాజ వ్యవస్థ సరిపోతుంది అనేట్లా యోచన ఉండేట్లా ఒక నాయకుడు, దివ్య శక్తి ఉండేట్లా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ పుస్తకంలో చాలా విషయాలు, ఇది హరిజనులు గిరిజనులు కాదు, మరి విద్యార్థి యువకులకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెచ్చి బిల్ గేట్ని, బిల్ క్లింటన్ని బెంగళూరులో స్థాపన చేసేట్లా, బెంగళూరు మరియు మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఇన్ ఇండియా మహారాష్ట్ర. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన బిల్ గేట్ పోయి బిల్ క్లింటన్ ని పిలిపించి హైదరాబాద్లో సైబరాబాద్ అనేది ఇడీ ప్రపంచ నక్షలో గుర్తించి చేపించినట్ల ఒక ఖ్యాతి, పేరు, చరిత్ర సృష్టి చేసినట్లది చంద్రబాబు నాయుడు అనేది ఈ దేశం ప్రజలు మర్చిపోకూడదు. కాబట్టి ఈ మహా స్వాప్నికుడు అనే పేరు చాలా అర్థగర్భితంగా విక్రమ్ పూల్ గారు పెట్టినారంటే తప్పు కాదు. స్వాప్నికుడు అంటే నేను అడిగినాను ఆయన్ని, ఏమయ్యా అర్థం ఏమిటి స్వాప్నికుడు అంటే? అంటే డ్రీమర్, ఇంగ్లీష్లో అదేమంటారు, డ్రీమర్ అంటారు, డ్రీమర్ అంటారు. నేను అడిగినాను ఆయన్ని, ఏమిటయ్యా డ్రీమర్ అంటే? ఇది స్వప్నాలు నిజం కావు కదా అని అడిగితే, లేదు సార్, స్వప్నాలు కూడా నిజమయ్యేట్లా చరిత్ర ఈ ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడికి మహా స్వాప్నికుడు అని ఆయన ఏమేమి స్వప్నాలు పొందిండో అవన్నీ కూడా అనుష్ఠానానికి తెచ్చేదానికి ప్రయత్నం చేసి జయశీలమైనాడు అనేట్లా విషయము ఈ పుస్తకము పేరు చాలా బాగుంది. ఆయన పేరు మీరు చూసినారు. ఇంతే కాదు, ఈయన మానవతావాది. ఏమి మానవతావాది అంటే హ్యూమన్ రైట్స్,
డిఫెండర్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అంటే ఏమి, మానవతావాది, మానవీయ మౌల్యాలు అంటే ఏమిటి, మానవతావాది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే 99వ ఇస్వీలో ఒరిస్సా రాజ్యం, శ్రీకాకుళం పక్కలో ఉండేది ఒరిస్సా రాజ్యం. ఆ రాష్ట్రంలో అప్పుడు మహా ఫ్లడ్స్ వచ్చి కటక్, భువనేశ్వరు, మాండ్లు, తోపులు, ఇండ్లు అన్నీ పడిపోయి, ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ పైనాయి. ఈయన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అప్పటికి ఒరిస్సా రాష్ట్రానికి పోయి అక్కడ 10 దినాలు ఉండి విద్యుత్ శక్తిని, ప్రవాహంలో పీడితులకంతా సౌలభ్యాల్ని, ఇల్లు లేకుండా వాళ్ళకంతా ఇల్లులు, అన్నం లేకుండా వాళ్ళకంతా అన్నము, విద్యుత్ శక్తి పోల్లంతా అక్కడే ఉండి స్థాపన చేసి సహకారం చేసి మన పరరాష్ట్రం ఒరిస్సా జనాలు కష్టపడుతున్నారు, ఆ కష్టపడే జనాలకి మేము సహకారం చేయాలి, తోడు నీడుగా ఉండాలి అని చెప్పి అక్కడ ఆ రాజ్యంలో జనాలు బతికేదానికి సహకరించిండేట్లా ఒక వ్యక్తిత్వం ఉండేట్లా రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక పక్కన మానవతావాది, ఒక పక్కన సమాజవాది, ఒక పక్కన సుధారకుడు, మహాస్వాప్నికుడు. ఈ యూత్కి నిరుద్యోగ సమస్యని బహిరించాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇడీ ప్రపంచానికే ప్రఖ్యాతి పొందిండేట్లా సైబరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సామ్రాజ్యశాహి రాష్ట్రాలైన అమెరికా, జపాను, యూరోప్ కంట్రీస్ కన్నా ఎక్కువగా మనము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబరాబాద్ లో ఉంది. ఏంటంటే ఇది చరిత్ర, ప్రపంచంలో చరిత్ర సృష్టి చేసినట్లా వ్యక్తిత్వం ఉండేట్లా అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు చాలా రాజకీయ నిపుణుడు, రాజకీయ పరిజ్ఞానం ఉండేట్లా వాడు. అంటే రాజకీయ జ్ఞానము స్వతంత్ర భారతదేశంలో 140 కోట్ల జనసంఖ్యలో మనకుండేట్లా సమస్యలు, నిరుద్యోగ సమస్య, పేదతనము ఉండేట్లా మహారాష్ట్రంలో ఇలాంటి నాయకుల ఒక సంరక్షణ చాలా అవసరం ఉంది అని నేను తెలుసుకొని ఈ రాజకీయ ప్రక్షుబ్ధ పరిస్థితిలో కూడా మీకు తెలుసును ఒక న్యాయమూర్తి ఇలాంటి కాలఘట్టంలో, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి అని నేను విశదంగా చెప్పేదానికి పోను, కానీ ఏవోగా నివృత్తి న్యాయమూర్తి కూడా పుస్తకం ఆవిష్కరణ చేసేదానికి ఒప్పరు. కానీ నన్ని జనార్దన్ గారు, విక్రమ్ పూలా గారు మరియు తిరుపతి రావు గారు నాకు పోయిన వారము ఫోన్లో మాట్లాడి ఇలాంటి పుస్తకాన్ని ఆవిష్కరణ చేయాలి, మీరు విజయవాడకి రావాలి అని చెప్పినప్పుడు నాకు చాలా బిజీ ఎంగేజ్మెంట్ ఉండింది. కానీ ఆ ఎంగేజ్మెంట్లంతా పక్కకు పెట్టి నేను ఈ ఆహ్వానాన్ని ఒప్పి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తానని చెప్పినాను. దానికోసం ఇక్కడ వచ్చినాను. మీరు కానీ ఈ రాష్ట్రంలో ఉండేట్లా ప్రగతిపర రైతు సంఘాలు కానీ, రాజకీయ పక్షాలు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయ విచారణ చేసే న్యాయమూర్తులు కానీ తప్పుగా తెలుసుకోకూడదు. నేను ఒక జవాబుదారీ ప్రజగా, నాకు ఒక జవాబుదారి ఉంది. న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు పోయి నేను వచ్చి నివృత్తి అయ్యి విశ్రాంతి నేను తీసుకుంటా లేదు. ప్రజల ముందర పోయి ప్రజల సమస్యల గురించి వాళ్ళతో స్పందించి వాళ్ళ సమస్యలకి పరిహారం ఇచ్చేట్లా పనిలో నేను నివృత్తి న్యాయమూర్తిగా పనిచేస్తున్నాను. నేను అనుకున్నాను, నేను ఇలాంటి కాలఘట్టంలో ఒక రాజకీయ ఒక విషయాలు వేరే, రాజకీయ అతీతముగా ఒక విశ్రాంతి న్యాయమూర్తి ఆత్మసాక్షిగా మనకేమనిపిస్తుందో
దాన్ని ప్రజలకు చెప్పేది అవసరం ఉంది ఎట్లా దాన్ని గమనించి నేను ఈరోజు మీ ముందర వచ్చినాను. ప్రజలారా, ఈరోజు మీకందరికీ తెలుసును, ప్రజాప్రభుత్వ వ్యవస్థ 47 ఇస్వీలో 77 ఏళ్ళు స్వాతంత్ర భారతదేశంలో 39 కోట్ల జనసంఖ్య ఉన్నింది స్వతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 140 కోట్ల జనసంఖ్య ఉంది భారతదేశంలో. అంటే ఇప్పుడు 2వ పాపులేషన్ రాష్ట్రముగా ఇడీ ప్రపంచంలో మేము గుర్తించుకున్నాం. మనం పేదతనం ఉందా? ఉంది. నిరుద్యోగులు ఉన్నారా? ఉంది. కానీ మన దేశంలో ఉండేట్ల వాళ్ళకి ప్రీతి, విశ్వాసము, హృదయము అన్నీ ఉండేట్ల దేశము భారతదేశం. కాబట్టి ఇప్పుడు మన దేశాన్ని మనము నిర్మాణం చేసుకునేట్ల ఒక శక్తి మనకుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమి జన్మభూమి కార్యక్రమాలు, శ్రమదాన కార్యక్రమాలు, పల్లెల్లో పోయి రైయంతా మేలుకొని వానలు లేకుండా ఉన్నప్పుడు కృష్ణా నదిని ఇంకా నీళ్లు తీసుకొని పోయి రైతులకి సహాయం చేసి పంపు నీళ్లు ఇచ్చి, కాలువలు తీపించి నీళ్లు ఇచ్చి ఆ రైతులంతా సంరక్షణ చేసేట్లాగా పని చేసినట్లాగా రైత స్నేహితుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ దేశంలో ఈరోజు రైత కుటుంబంలో 68% వారు ఉన్నాయి. అంటే 168 జనము గ్రామీణ ప్రదేశంలో ఉండేట్లా ఒక పరిస్థితి భారతదేశం. రైతు కుటుంబాలు ఈ దేశం ప్రజాన్యానికి అన్నదాతలు. మీరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహకారం చేసి వాళ్ళకి నీరావరి ఇది వాళ్ళకి ఇచ్చి కాలువలు తీపిచ్చి నదిని ఇంకా నీళ్లు ఇచ్చి విశేషముగా ఈ రాయలసీమలో ఆ రైతులంతా సంరక్షణ చేసిండేట్లాగా శక్తి రాజకీయ ముత్సద్ది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ దేశంలో ఈరోజు రాజకీయ పరిస్థితి అంత బాగాలేదు. మనకి సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య, పేదతనము, రైతులు అప్పులు తీర్చేదానికి కాకుండా వాళ్ళ పండిండేట్ల పంటలకి వాళ్ళకి మార్కెట్ లేదు, వాళ్ళకి వెల రాదు, వాళ్ళ జీవనం చేసే కాదు. వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రదేశంలో చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులు తీర్చేదికి కాకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశాన్ని మనము కట్టుకోవాలి, మనము శ్రమదానము చేయాలి, పల్లెల్ని మనమే సుధారించాలి, అభివృద్ధి చేయాలి, రాజకీయ ప్రజ్ఞ తేవాలి. మన దేశాన్ని, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన పల్లెని మనమే కట్టుకోవాలి అనేట్లుగా దీర్ఘమైండేట్లా చింతన ఉండేట్లా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మిత్రులారా, ఈ పుస్తకాల్లో ఈయన అన్ని విషయాల్ని, చాలా విషయాలు మాట్లాడేది ఉంది. నాకు ఫ్లైట్, నేను ఇప్పుడు పోతే బెంగళూరు రేపు పొద్దునే నా కార్యక్రమాలు ఉన్నాయి, నేను పోవాలా. విషయాల్ని చాలా చెప్పాలని నాకు అనిపిస్తుంది. కానీ ఈ పుస్తకంలో చాలా విషయాలు మీరందరూ చదివి తెలుసుకోవాల్సిండేట్లా విషయాలు చాలా ఉన్నాయి. ఈ మహాస్వాప్నికుడు చరిత్రని మీరు చదవాలి, తెలుసుకోవాలి. మీ ఇంటిలో మీ పిల్లలకు చెప్పాలి, మీ పక్కింటోళ్ళకి చెప్పాలి, మీ గ్రామస్తులకు చెప్పాలి, మీ గ్రామ పంచాయతీలు మీరు చెప్పాలి, సర్పంచులకు చెప్పాలి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పాట్లు కావాలి, ఎందుకు కావాలి అనే విషయాలు మీకందరికీ కూడా తెలుసు. ఎత్తుగా నేను చెప్పకపోను, ఇది చాలా అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజాప్రభుత్వము ఉండాలి, ప్రజాప్రభుత్వము నాశనం కావాలి, ప్రజల హక్కుల్ని తీసుకోవాలి, మహిళలకి గౌరవించాలి, మహిళలకి సామాజిక న్యాయం కావాలి, యువకులు నిరుద్యోగులకి నిరుద్యోగం కావాలా, ఈ దేశంలో రైతుల్ని సంరక్షణ చేయాలా, రైతుల భూములన్నీ సంరక్షణ చేయాలంటే రాజకీయ మార్పాట్లు ఈ రాష్ట్రంలో చాలా అవసరమని నేను తెలుసుకో ఉన్నాను. ఇది మీరు
రాబోయే ఎన్నికల్లో ఎలా మార్పాటు తెస్తారు అనేది జవాబుదారీ మీ అందరిపైన ఉంది అని ఈ సందర్భంలో మీకు చెప్తున్నాను. మీరు సభలు నడుపుతున్నారు, ఎక్కడ చూసినా సముద్రము కాదు మహాసాగరము తర జనాలు వస్తున్నారు. కానీ అంత మాత్రానికి మీరు తృప్తి కావద్దండి. మీరు కావాల్సిండేది మహాభారత యుద్ధం 19 దినాలు నడిచింది. మహాభారత యుద్ధం 19 దినాల్లో కృష్ణుడు అర్జునికి సారథిగా ఎలా పనిచేసినారో అలాగే మీరందరూ కూడా సారథిలుగా చంద్రబాబు నాయుడు గారి సారథిగా మీరు ఉండి చంద్రబాబు నాయుడు గారు అర్జునుగా మహాభారత యుద్ధం ఎన్నికలు వస్తాయి కదా, ఇంకా 3 నెలల్లో సంసత్తుకి మరియు శాసనసభలకు ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మీరు చాలా ప్రయత్నం చేసి ప్రామాణికంగా మీరంతా నిలుచుకొని ఈ రాష్ట్రం రాజకీయ చరిత్రని మార్పాటు చేసేట్లా ఇది మీరు చేస్తేనే ఈ ప్రజలకు, రాష్ట్రానికి, భారతదేశానికి భవిష్యత్తు ఉంటుంది అనేట్లా విషయాన్ని ఈ సందర్భంలో చెప్తున్నాను. మీరు అడగచ్చున నాకు ఎలా భారతదేశానికి భవిష్యత్తు అని. నేను చెప్పినాను, ఎంత జనము ప్రధానమంత్రుల్ని, ఎంత జనము రాష్ట్రపతి, మా విజ్ఞాని మర్చిపోతుని విజ్ఞాని ఎవరు, ఆయన అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి చేసినట్లుగా ఇది పేరు ప్రఖ్యాత చంద్రబాబు నాయుడు గారికి. శ్రీకాంత్ గారు ఇక్కడ గవర్నర్, ఆంధ్ర ఉమ్మడి ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఢిల్లీకి పిలుచుకొని పోయి అక్కడ ఆయన చేపించినాడు. కాబట్టి ఈయన పాత్ర ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీమితం కాదు. వీణ రాజకీయ చరిత్ర, వెనక చరిత్ర అంతా చూస్తే దేశం భవిష్యత్తుకి ఈ నాయకత్వం కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ సందర్భంలో నేను రాజకీయ సిద్ధాంతాలని పక్కకు పెట్టి ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. ఒక న్యాయమూర్తి రాజకీయము మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, దేశానికి ఎప్పుడు అవసరం ఉందో, రాష్ట్రానికి ఎప్పుడు అవసరం ఉందో, దేశంలో జనాలు ఎంత కష్టంలో ఉన్నారో అప్పుడు మాలాంటి జనాలు మాట్లాడుకున్నపోతే వేరే జనాలు మాట్లాడేది ఏమిటి? మేము మాట్లాడాలి, ప్రజానీకానికి చెప్పాలి, ప్రజలంతా సరైన దావులో తీసుకొని పోవాలి, ఈ దేశానికి భవిష్యత్తుని తేవాలి, ఈ దేశం నిరుద్యోగము పోవాలి, పేదతనం పోవాలి, మహిళలకు సామాజిక న్యాయం కావాలి. మహిళలందరూ కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కి అమెండ్మెంట్ అయింది, 33%. మీరు ముందుకు రావాలి, సమానత. మీరందరూ చాలా జనం వచ్చినారు. ఆర్టికల్ 14, 15లో రాజ్యాంగంలో చెప్తారు, మత భేదము లేకుండా, జాతి భేదము లేకుండా, వర్ణ భేదము లేకుండా, లింగ భేదము లేకుండా సమానత అని. ఇక్కడ సమానత ఎప్పుడుంటుంది? మహిళలు ముందు రావాలంటే మీరు ముందరకు ఉన్నారు, మీరు నాయకత్వం పొందాలి ఇప్పుడు ఈ దేశంలో. అప్పుడే ఈ దేశము 1948వ ఇస్వీలో హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ యాక్ట్ లో చెప్తారు, మహిళలకి సామాజిక న్యాయము, సాంస్కృతిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయము ఇవ్వాలని. మీకోసరం కాదు ఆ న్యాయము, సమాజాన్ని పెంపటికి, రాష్ట్రం పెంపడానికి, మీకు దానికోసమే సంవిధానానికి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 73, 74 ఇది తిద్దుపడి తెచ్చి మహిళలకు న్యాయం ఇవ్వాలి. ఈ పంచాయతీలో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో మహిళలకు చైర్మన్లు, రిజర్వేషను, సొసైటీలో మహిళలు, కోఆపరేటివ్ సొసైటీలో అనేట్లా రాజ్యాంగం తిద్దుపడి తెచ్చింది. ఎందుకంటే ప్రస్తావనలో ఉండేట్లా సామాజిక న్యాయము, మహిళలకు వీకర్ సెక్షన్స్ అని చెప్తాం కదా,
మహిళలంటే మరి గృహిణీలు కాదు, మహిళలంటే నాయకత్వం వహించాలి, సమాజ సుధారణ తేవాలి, సమాజాన్ని పెంచాలి, దేశం భవిష్యత్తుని కాపాడేట్లా ఒక శక్తి సామర్థ్యము మహిళలకు ఉంది. కాబట్టి మహిళలు ముందరకు రావాలి అనేట్లా విషయము నేను ఇక్కడ చెప్తున్నాను. దీన్ని ప్రతిపాదన చేసినట్లుగా చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి మిత్రులారా, వీళ్ళ కోసం నేను వకాలత్తు చేసినానని మీరు మిస్టేక్ చేసుకోవద్దండి, మీరు తప్పుగా తెలుసుకోకూడదు. వీళ్ళు మీరు 50% సమసమంగా ఉన్నారు. వాళ్ళని గౌరవించేట్లా వ్యక్తిత్వాన్ని మనము పెంచుకోవాలి. ఆ నాయకత్వము గుణాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కాబట్టే ఇంత జనము మహిళలు ఇక్కడ ఈ సభకు మీరు వచ్చినారని నేను తెలుసుకుంటున్నాను. ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇంకా మీ తండ్రి పర్మిషన్ తీసుకొని నేను పోవాల్సింది. ఇంత మాత్రం నేను చెప్తున్నాను. ఈ పుస్తకం చాలా బాగుంది. ఈ విక్రమ్ వీళ్ళు పూలా గారు మరి వెంకట్ గారు వీళ్ళు చాలా బాగా పబ్లిష్ చేసినారు. ఆయన ఇక్కడ విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ లేదు. ఆయన వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ భూమి పైన, ఈ జనాల పైన, ఈ రాజకీయ వ్యక్తుల పైన ఎక్కువగా అభిమానం ఉండేట్లా వెంకట్ గారు ఈ బుక్ని చాలా బాగా ఇచ్చేసినారు. ఇది చేసి మీకందరికీ ఉపయోగమయ్యేట్ల బుక్. ఇంత విషయాలు చెప్పి నేను మీ పర్మిషన్ తీసుకొని నేను నిర్గమిస్తున్నాను. మీకందరికీ మంచిది కానీ, ధర్మము జయము కానీ, జనాలు ప్రజానీకము మంచిది కానీ, మహిళలు అందరూ బాగుండి అని చెప్పుతూ మీకందరికీ వందించి మీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒక్క నిమిషం.